హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎమ్మీ రెసిపీస్. ఈరోజు మన వీడియోలో క్రిస్మస్ స్పెషల్ ప్లమ్ కేక్ అండి. ముందుగా మీకు అందరికీ కూడా అడ్వాన్స్ హ్యాపీ క్రిస్మస్ అండ్ మేరీ క్రిస్మస్. క్రిస్మస్ అంటేనే మనకు గుర్తొచ్చేది ప్లమ్ కేకే కదా. సో ఇంట్లోనే బేకరీ స్టైల్లో ఎగ్ వాడకుండా, ఓవెన్ లేకున్నా ఈజీగా ప్లమ్ కేక్ ఎలా చేసుకోవాలో చూసేద్దామా. ట్రై చేయండి మీరు కూడా ఒకసారి. ముందుగా ఒక బౌల్ తీసుకొని కొన్ని కిస్మిస్, కొన్ని గ్రీన్ టూటీ ఫ్రూటీ, కొన్ని రెడ్ టూటీ ఫ్రూటీ, కట్ చేసుకున్న కొన్ని ఖర్జూరాలు వేసుకోవాలి. మీకు నచ్చినన్ని మీరు వేసుకోండి. ఇందులో ఒక కప్పు ఆరెంజ్ జ్యూస్ వేసుకొని ఈ జ్యూస్లో ఈ డ్రై ఫ్రూట్స్ని ఒక 1 అవర్ పాటు నాననివ్వాలి. ఈలోపు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఒక 1/2 కప్పు షుగర్ వేసుకొని ఒక 2 స్పూన్స్ వాటర్ వేసుకొని ఇలా మెల్ట్ చేసుకొని క్యారమెల్లా చేసుకోవాలి. లాస్ట్లో కొన్ని వాటర్ యాడ్ చేసుకొని ఈ క్యారమెల్ వాటర్ని చల్లారనివ్వాలి. ఇప్పుడు వేరొక గిన్నె తీసుకుని ఒక 1/2 కప్పు మిల్క్, ఒక 1/2 కప్పు ఆయిల్ వేసుకొని బాగా బీట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక కప్పు మైదా వేసుకోవాలి. ఒక 1/2 స్పూను బేకింగ్ పౌడర్, 1/2 స్పూను బేకింగ్ సోడా వేసుకొని ఒకసారి అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు రెడీ చేసుకున్న ఈ క్యారమెల్ వాటర్ని కూడా వేసుకొని ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు నానబెట్టుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ మిక్చర్ని కూడా ఈ బ్యాటర్లో వేసేసుకోవాలి. ఇప్పుడు ఒక 1/2 స్పూను సిన్నమన్ పౌడర్, కొన్ని కట్ చేసుకున్న కాజులు వేసుకోవాలి. సిన్నమన్ పౌడర్ వేస్తే ఫ్లేవర్ బాగుంటుంది, వేసుకోవాలి తప్పకుండా. ఇప్పుడు అంతా కూడా బాగా మిక్స్ చేసుకొని డస్టింగ్ చేసుకున్న ఈ గిన్నెలోకి ఈ కేక్ బ్యాటర్ని అంతా కూడా వేసేసుకోవాలి. ఇలా కేక్ బ్యాటర్ అంతా కూడా వేసుకున్న తర్వాత పైన మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకోవాలి. ఇక్కడ నేను పైన కొన్ని కాజులు, కొన్ని కిస్మిస్, కొన్ని టూటీ ఫ్రూటీ వేసుకొని పైన అంతా కూడా ఇలా గార్నిష్ చేశాను. మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్తో కానీ గార్నిష్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక వెడల్పాటి గిన్నె తీసుకొని లోపల ఒక మూత పెట్టేసుకొని ప్రీహీట్ అయిన తర్వాత ఈ కేక్ బ్యాటర్ గిన్నె కూడా పెట్టుకొని మూత పెట్టేసుకొని ఒక 35 నుంచి 45 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. నాకు ఇక్కడ 50 మినిట్స్ పట్టింది లో ఫ్లేమ్లో. ఇక్కడ కేక్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ కేక్ని ఒక ప్లేట్లోకి డిమోల్డ్ చేసేసుకోవాలి. అంతేనండి, నోట్లో వేసుకుంటే కరిగిపోయే ప్లమ్ కేక్ రెడీ అయిపోయింది. మా పిల్లలకైతే చాలా బాగా నచ్చింది. తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేయండి. మీ పిల్లలైతే చాలా ఎంజాయ్ చేస్తారు. మరి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.